హలో గైస్, వెల్కమ్ టు పాండు బ్లాగ్స్. గైస్ మేము ఊరికి వచ్చినాం, మా ఊరికి గురాలగుందికి. సో హాలిడేస్ వచ్చినాం. చూడండి, నిహారికకి అప్పుడే ఫీవర్ వచ్చేసింది. చూడండి, నేను చూపిస్తా అందరినీ ఇక్కడ ఎంత బాగుంది. ఎప్పుడు హాయ్ హాయ్ వాళ్ళు చూడండి గైస్, సిగ్గు పడుతురే. ఇట్రండి. గైస్ మా డాడీ వాళ్ళ మరదలు, అగో పెద్ద మరదలు, చిన్న మరదలు. ఇట్రా చిన్న మమ్మీ, అగో ఈమె పెద్ద మరదలు. హాయ్ చెప్పు. డాడీ వాళ్ళ చిన్నత్త. గైస్ నువ్వే చెప్తున్నా, ఇంకా నేనెందుకు పప్ప. ఇట్రా గైస్, ఇగో మా డాడీ వాళ్ళ పెద్ద మరదలు, చిన్న మరదలు. హాయ్ చెప్పండి గైస్. మా పిన్ని చూడండి, నా కోసం చేసిరు ఇవి. కావ్య పండు ఇద్దరు ఉరుకుతారు. సరేదా, మేము చెరువు కాడికి పోదాందా మనం. అట్లా చెప్తే అయిపోతుంది. కొంచెం దూరం ఏం చెప్పండి. హలో, వావ్ చూడండి ఎంత మంచిగా ఉంటుంది ఇట్లా ఊర్లో వాతావరణం. ఇదంతా మన హైదరాబాద్. గైస్ ఇప్పుడు మేము మా ఊర్లో చెరువు దగ్గరికి వెళ్తున్నాం. చూడండి, కావ్య అందరు నడుచుకుంటూ పోతున్నాం. చాలా దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడికి. పిల్లల్ని చూడ. హాయ్ చెప్పండి. మోక్ష నీ ఫ్రెండ్సా? చూడండి గైస్, ఇప్పుడు నేను చూపిస్తా మొత్తం మీకు. అటు సైడ్ వ్యూ బాగుంటది, చూద్దాం. చూడు, ఎంజాయ్ చేయండి మీరు కూడా. అంటే చెప్తున్నా వాళ్ళకి కదా, మీకు తెలియాలి కదా. ఎందుకు అందరికి నచ్చుతుంది వాటర్ వ్యూ కదా గైస్. జరు మమ్మీను. చూడండి గైస్, గణేష్ నిమజ్జనం అయిపోయింది కూడా. చూడండి, నవ్య, దివ్య, పండు అందరు ఇప్పుడు వచ్చారు. నవ్య చూడండి ముచ్చట పెడుతుంది. చూడండి, లవ్ గురాలగుంది. నాకు తెలిసి మీకు వీడియో క్లారిటీగా అనిపించకపోవచ్చు, ఎందుకంటే అప్పటికే చీకట్ అయిపోయింది. అందరు నన్ను వింతగా చూస్తారు గైస్, చీకటి ముఖాలు. చూడండి మా ఊరు, విలేజ్, వాటర్ ఇంకా చూపిస్తారండి. వాటర్ ఇదంతా. వావ్, స్విమ్మింగ్ చేస్తావా మోక్ష? అమ్మా నా చెయ్యి. ఇప్పుడు మేము ఇంటికి పోయాక ఏం చేద్దాం? డాన్స్ చేస్తాం గాయస్. మేము ఇప్పుడు డాన్స్ చేస్తాం. ప్లస్ ఇంకొకటి, గణేష్ నిమజ్జనం అవుతుంది, అక్కడ కూడా చేద్దాం అనుకుంటున్నాం. చూడాలి ఇంకా అక్కడ. చేస్తావా స్వామి డాన్స్? హాయ్ చేస్తావా నవ్య? మా ఊరు సౌడాలమ్మ టెంపుల్ గాయస్. ఇది అది కూడా చూపిస్తా. ఏంది? లైబ్రరీ గాయస్. అమ్మవారు విగ్రహానికే వెలిసింది. కింద అమ్మవారి విగ్రహం, పైన అమ్మవారి రాయికే వెలిసింది. చూడండి, లాక్ ఉంది, తీయనికి వస్తలేదు. చూడండి గైస్, లైబ్రరీ గైస్. చూడండి అన్ని బుక్స్ ఎంత సైలెంట్ ఉందో. కప్స్ మెయింటైన్ సైలెన్స్.
గురాల గుంది లైబ్రరీ డాడీ చదువుతుంది కదా చూద్దాం. అత్త తీసుకో. ఎండ్ గేమ్. హలో గాయ్స్, వెల్కమ్ టు పండు వ్లాగ్స్. సో ఈరోజు గురాలగుందిలో డే 2. అంటే నిన్న మేమందరం డాన్స్ చేసినాం, ఆ వీడియో కూడా పెడతాను. ఒకవేళ అది ఫుల్ అయితే ఇది సపరేట్ వ్లాగ్, ఓకేనా? సో ఈరోజు మేము దుర్గామాతకి దీపం ముట్టినికి వచ్చినాం. గురాలగుందిలో మాకు ఒక ఓన్ ఇల్లు ఉంది, ఆ ఇంటికి వచ్చినాం మేము దీపం ముట్టియనికి. ఆ ఇంట్లో ఎవ్వరు ఉండరు. మేము ఏమైనా అకేషన్స్ చేసుకుంటే, లైక్ ఏమన్నా దేవుని పూజలు చేసుకుంటేనే మేము వస్తాం ఇక్కడికి. చూడండి, మా దుర్గామాతను చూపిస్తా. అట్లా ఇది కిచెన్ ఉంటుండే, పొయ్యిల కట్ట అక్కడ, ఇక్కడ స్టవ్ ఉంటుండే. ఇది బయటికి వెళ్ళే దారి, అంటే లైక్ బాల్కనీ, వాష్రూమ్స్ అవన్నీ స్నానం చేసేటివి అన్ని ఇక్కడ. ఇదేమో మాకు కిచెన్ రూమ్ ఉంటుండే. ఇది మా బెడ్రూమ్ లెక్క, అందరం ఇందులోనే వండుకుంటాం. లాక్ ఉంది, ఇప్పుడైతే లాక్ నాన్న దగ్గర ఉంది. ఇప్పుడు అందరం వండుకుంటాం. పప్ప ఇక్కడ ఏం పెడుతుండే పప్ప చిన్నప్పుడు మీరు? ఇడేమో దాచుకుంటుండే అంట గైస్, వీళ్ళు అన్ని స్లేట్ పెన్సిల్స్ అవన్నీ తింటుండే అంట. ఇగండి బుక్స్ పెట్టుకుంటుండే అంట. ఈడ చూడండి, శ్రీకాంత్ మా బావ పేరు, డాడీ పేరు మంచాలకు రాసుకురు అప్పటి చిన్నప్పుడు. మా బావ డాడీ రవి ఈ దూలాలు పట్టుకుని ఆడేదంట. ఇప్పుడేమో అంత హైట్ అయిపోయారు మీరు. ఇగోండి మా నాని వాళ్ళ మమ్మీ, తాతమ్మ, మా తాతయ్య, నాని తాతయ్య. ఇగో ఇక్కడ అన్ని దూలాలు, ఇవి సారీ దూలాలు అంటున్నా, దుగుట్లు అంట. ఏమంటారు పప్ప? దుగుట్లు అంట గైస్. ఇగోండి ఇక్కడ అన్ని మెహందీ ఉన్నాయి, ఇక్కడ సెల్ఫ్స్ ఇవన్నీ. ఇది మా లక్ష్మి తనాబి. ఏది తనాబిది కదా, తనాబిది దూడు. తనాబి అని తెలిసి ఊర్లో అందరికి తెలుసు కదా గైస్, తనాబి అంటే. తనాబి అని లాక్ ఏమన్నా పెట్టుకొని లాక్ వేసుకునేటివి ఉంటాయి, దుగుడు అంటారంట. దీన్ని ఏదంటారు? ఇదిగోండి మా నాని అప్పట్లో పూజలు చేసి ఫోటోలు అన్ని తెచ్చుకుని చాలా ఉండి అన్ని లోపల పెట్టేసినాం మేము. చూడండి అమ్మ, ఇదేమో మా దేవుని రూమ్, లక్ష్మీదేవత, అటు మల్లన్న స్వామి. ఇప్పుడు పూజలు ఉంటే మళ్ళీ వస్తాం మేము మళ్ళీ. చూడండి ఇక్కడ మేము లేకపోయేసరికి ఎన్ని ఎట్లయిపోయినాయో. ఇది ఇల్లు మాది, గురాలగుంది ఇల్లు. ఇది మా నాని వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇల్లు. లాక్ ఉంది. ఇవి అరుగులు అంటారంట, అరుగులు కూర్చొని చిన్నప్పుడు ఆడుకునేది ఇదంతా. ఇక్కడ కూడా ఎంత పెద్ద ప్లేస్ తెలుసా గైస్, పండుకోవచ్చు మేము. అప్పుడు సమ్మర్లో వస్తే మేము ఇక్కడనే వండుకుంటుండే. ఇది మా ఇంటి ఎంట్రన్స్. ఇప్పుడు ఇది చూడండి, గేట్స్తో సహా అన్ని మా ఇల్లు ఇది. ఆ డేస్ బాగుండే గైస్. చిన్నప్పుడు అంటే వస్తుండే, అంటే గురాలగుంది వస్తుండే. ఇప్పుడు పెద్దగా అయిపోయినాం, స్టడీస్ అది ఇది కదా పప్ప.
కానీ పాప మా కోసం తీసుకొస్తాడు గైస్. పాపం హాలిడేస్ వచ్చినాయి, సరే పోదామని చెప్పి తీసుకొచ్చిండు. ఇది పటాకి ఆ పప్ప ఏమంటారు, పటాకి. అప్పట్లో మా నాని వాళ్ళకి మేకలు గొర్రెలు ఉండే, అవన్నీ లేచి తాళం ఇస్తుండే గైస్ కదా. బఫెల్లోస్, ఆవులు, అదే కౌ బఫెల్లోస్, అన్ని మేకలు అన్నీ ఉంటుండే. ఇప్పుడు మొత్తం చెట్లు పెరిగిపోయినాయి ఇక్కడ. అప్పట్లో ఎంత బాగుండే గైస్ ఆ ఏజ్. అది మమ్మీ చూడండి గైస్ ఎట్లా వస్తుందో. ఏమంటారు, ఇది పంచాయత్ ఆఫీస్, మా ఇంటి ముందు ఉన్న పంచాయత్ ఆఫీస్. మమ్మీ నూనె కుంకుమ అన్ని సామాన్లు ఇస్తుంది. లక్ష్మీ దేవత. వాళ్ళు చెప్తే 11 నెలలకైనా వేసుకుంటాం. వాళ్ళ కాంతి కావాలి, కంచి రావాలి. ఎట్లయినా రాడే, ఇట్లయినా రాడే, అట్లయినా రాడే. This song mixed by DJ Imran from Bogota.